ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఫిరోజ్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ. ఆయన మాత్రమే ముఖ్యమని అనుకుంటున్న వ్యక్తి. ఫిరోజ్ ఖాన్ గారు, మీ సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు 45 ఏళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో ఉంటున్నారు, కానీ మీరు మిమ్మల్ని తప్ప ఇంకెవరిని గొప్పగా అనుకోవట్లేదు. నాకు గాలిబ్ గారి కవిత ఒకటి గుర్తుకొస్తోంది. రజిత్ సార్ ఆయన ఏమంటారంటే, हमने माना कि कुछ नहीं गालिब, हमने माना कि कुछ नहीं गालिब, मुफ्त हाथ आए तो बुरा क्या है. అదే సమయంలో మీ ప్రశ్నకి నేను గాలి సార్ ఇంకో కవిత చెబుతాను. हैं और भी दुनिया में सुखनवर बहुत अच्छे कहने वाले, हैं और भी दुनिया में सुखनवर बहुत अच्छे कहते हैं कि गालिब का है अंदाज बयां. और నేను ఇప్పుడు మీకు ఒక ఇన్సిడెంట్ ని గుర్తు చేస్తాను. రాజ్ కుమార్ ఆయన ఇప్పుడు ఈ ప్రపంచంలోనే లేరు. ఆయన చాలా పెద్ద అవును, యాక్టర్. చాలా పెద్ద యాక్టర్. ఊంచే లోగ్ అనే సినిమాలో మీరు ఆయనతో కలిసి నటించారు. అవును. నేనేం విన్నానంటే, రాజ్ కుమార్ గారు మీకేమన్నారంటే, అంటే మీ డైలాగ్ ఎలా చెప్పాలనేది నేర్పిస్తున్నప్పుడు మీరు ఆయన్ని మీ పని చూసుకొని అన్నారు. అంత పెద్ద యాక్టర్ ఆయన. అవును, చెప్పాలంటే ఇది నేను చెప్పిన విషయమే. ఆయనకి దేవుడు స్వర్గంలో స్థానం ఇవ్వాలి. నేను ఆయనతో అప్పుడే చెప్పాను, రాజ్ సార్, నాకు మీరంటే చాలా గౌరవం, మీరు గొప్ప ఆర్టిస్ట్ అని. నేను నా స్టైల్లో మాట్లాడతాను, మీరు మీ టైమింగ్కి మ్యాచ్ చేయండి చాలు అని చెప్పాను. ఎందుకంటే నేను రాజ్ సార్ డైలాగ్ చెప్పినప్పుడు నేను ఇటువైపు చూసి మాట్లాడను, ఇటువైపు చూసి మాట్లాడతాను. కెమెరా ఎక్కడ ఉంటుంది, అటువంటి అలవాటు అయింది. విషయం ఏంటంటే, ప్రశ్న ఆయన వేస్తారు, జవాబు కూడా ఆయనే చెబుతారు. అలాగే ఇంకో యాక్టర్ మొహం చూస్తూ నిలబడతారు. సో ఇలాంటి లోటులు అందరి యాక్టర్స్ దగ్గర ఉంటాయి. అందరి యాక్టర్ల దగ్గర ఏదో ఒక లోటు ఉంటుంది. అందరూ పెర్ఫెక్ట్ అని మనం చెప్పలేము కదా. కానీ ఈ విషయం నిజమా? మీతో పాటు యాక్ట్ చేసిన హీరోయిన్స్ అందరూ, జీనతమ్మన్ కానివ్వండి, లేదా హేమమాలిని కానివ్వండి, ముంతాజ్ కానివ్వండి, శ్రీదేవి కానివ్వండి, అందరితో మీరు చెప్పే విషయం చూడ్డానికి చాలా అందంగానో, అందరికన్నా నువ్వే అందంగా ఉంటావని. నిజం చెప్పాలంటే స్త్రీ అనే ఆవిడ మన జీవితంలో ముఖ్యమైన భాగం. నాకు ఆడవాళ్ల మీద ఎంతో గౌరవం ఉంది. మా అమ్మగారంటే నాకు అమితమైన ఇష్టం. ఒక స్త్రీ తల్లిగా ఉంటుంది, సోదరిగా ఉంటుంది, భార్యగా ఉంటుంది. ఒక స్త్రీ ప్రేమ చెప్పాలంటే దేవుడి ప్రేమతో సమానం. మా అమ్మగారి ఆఖరి శ్వాస వరకు కూడా నేను ఆవిడతో పాటు ఉన్నాను. ఇంకో విషయం కూడా చెబుతాను, నా పేరు ఎన్నోసార్లు చాలామంది రొమాంటిక్ హీరోయిన్స్తో లింక్ అయ్యింది. కానీ నా ప్రిన్సిపల్ మాత్రం చాలా క్లియర్. నేను వాళ్ళని ఫ్లాటర్ చేస్తాను, వాళ్ళని నేను ఉత్సాహపరుస్తాను కూడా. నువ్వే ఈ ప్రపంచంలో అందమైన దానివని చెప్తాను, నువ్వు అంతదానివి ఇంతదానివని చెప్తాను. వాళ్ళ దగ్గర నుంచి మనం లాక్కోవాలి కదా, వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ తీసుకోవాలి కదా, మరి లేకపోతే ఎలా? నేను చాలా మంది హీరోయిన్స్ ప్రజెంట్ చేశాను, వాళ్ళ దగ్గర నుంచి బెస్ట్ కూడా తీసుకున్నాను కదా. ఇన్ మై పిక్చర్స్ చెప్పాలంటే డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ఐ మీన్ షీఈ్ మై గాడ్. ఆమె వేరే ఏ సినిమాలో నేను అందంగా ఉండరు. దెన్ ధర్మాత్మ. ఈ విషయం నిజమే. ధర్మాత్మ సినిమాలో ఆవిడ అందంగా ఉన్నట్టు ఇంకే సినిమాలోనూ లేరు. కుర్బానీ సినిమాలో జీనతమ్మన్ గారు చాలా అందంగా ఉన్నారు. అలాగే ఏ సినిమాలోనూ లేరు. కానీ నేను ఇంకొక విషయం కూడా విన్నాను, మీరు పని చేయించుకోవాలంటే రాత్రిని పగలంటే కూడా ఒప్పుకుంటారట. లేదు, నేను షర్మిలా ఠాగూర్తో ఈ విషయం చెప్పాను. ఈ పాటే जो तुमको हो पसंद वही बात कहेंगे, तुम दिन को अगर रात कहो रात कहेंगे. ముంతాజ్ గారి కోసం మీరు మీ సినిమాలో ఫార్ములా 1 రేసింగ్ షూట్ చేద్దామని నిర్ణయించుకున్నారు. దానికోసం కోట్లు ఖర్చు పెట్టారు. చెప్పాలంటే నాకు ఒక సెంటిమెంట్ ఉంది. ముంతాజ్ నా ఫేవరెట్ హీరోయిన్. ఆవిడతో కలిసి నేను దాదాపు 6 సినిమాలు యాక్ట్ చేశాను. 7వ సినిమా అది నా సినిమాయే, అది అపరాధ్. ఆ అమ్మాయి గురించి నేను ఏం చెప్పగలను? ఆ సమయంలో అందరూ చెప్పారు, నాకంటే ముందు ఆవిడే స్టార్ అయ్యింది. ఆ సినిమా పేరు కిలోనా, రామ్ ఔర్ శ్యామ్. ఆ 2 సినిమాల్లోనూ స్టార్ అయిపోయారు. నేను యాక్షన్ సినిమాలు చేశాను, ఆవిడ కూడా యాక్షన్ సినిమాలు చేశారు. ఆ రోజుల్లో యాక్షన్ సినిమాల్ని స్టంట్ సినిమాలు అనేవారు, మిగతా సినిమాల్ని సోషల్ సినిమాలు అనేవారు. అన్లైక్ టుడే, ఇప్పుడు యాక్షన్స్ ఉన్నాయి, థ్రిల్స్ ఉన్నాయి, కానీ సోషల్ అనే వర్డ్ మాత్రం పోయింది. సో ఆ అమ్మాయి నాతో చెప్పింది, మోము నేను నీ సినిమాకి సైన్ చెయ్యాలి అని. ఆ రోజుల్లో సినిమా బడ్జెట్ చెప్పాలంటే $50,000, $50,000. అప్పుడు ఫారిన్ ఎక్స్చేంజ్ చాలా తక్కువగా ఉన్నందువల్ల గవర్నమెంట్కి మనం తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి. అవును, ఫారిన్ ఎక్స్చేంజ్ తిరిగి పంపడానికి పరిస్థితి. సూస్లింగ్ బడ్జెట్ తోటే నేను బయలుదేరాను. దానికి వాళ్ళు చెప్పారు, అంటే ఫిరోజ్, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకరోజు మంచి డైరెక్టర్వి అవుతావని నాతో చెప్పారు. నేను ఒక మంచి డాన్సర్ని, ఇంకెందుకు కొరియోగ్రాఫర్, డబ్బు సేవ్ చేసుకో అన్నారు. సో ఈ విధంగానే ఆవిడ
ప్రొఫెషనలిజం ఉండేది. అదేవిధంగా నేను కల్లో కూడా అసలు ఊహించలేదు ఆవిడ కూతురు నా కొడుకుని పెళ్లి చేసుకుంటుంది అని. ఇది చాలా నాస్టాలజిక్ అయిన విషయం. ఇవాళ మీరు మీ ఫేవరెట్ హీరోయిన్తో 6 సినిమాలు చేశారు. ఆవిడ మీకు వేంప్రాలు అయిపోయారు. అవును, ఆవిడ నాకు వియ్యపురాలు అయ్యింది. ఇప్పుడు ఆవిడతో సినిమా తీసే ఐడియా ఉందా? నాకు తెలిసి ముంతాజ్కి ఇప్పుడు యాక్ట్ చేసే ఉద్దేశం లేదు. షీఈ్ నాట్. ఇప్పుడు ఈ మధ్య ఏదో యాక్ట్ చేసినట్టుగా ఉన్నారు. బాగా సెటిల్ అయ్యారు. ఇక యాక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఫర్దీన్ ఖాన్ చాలా మంచి యాక్టర్, చాలా సినిమాల్లో మంచి రోల్స్ చేశారు. కానీ మీ సినిమాలో సెక్స్ అండ్ రొమాన్స్కే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు, ఎందుకని? చెప్పాలంటే మీరు అడిగిన దానికి నేను సరేనే చెప్పాలి. నేను మర్డర్ సినిమాలు ఏమీ తీయలేదు కదా. కానీ ఆ సినిమాలో ఉండే ఎక్స్పోజర్ లెవెల్కి నేను ఈ మధ్య తీసిన ఏ సినిమాలో కూడా కానీ లేదు. మీరు ఆయనకి నటించడానికి అవకాశం నేను ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? నేను ఆయన ముందే చెబుతున్నాను, జీవితం చాలా విచిత్రమైనది. నేను ఇంతవరకు 8 సినిమాలు తీశాను. అందులో 4 సూపర్ హిట్ సినిమాలు, 3 సెమీ హిట్స్గా నిలిచాయి. ఒక్క సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అది నా మొదటి సినిమా. నా కొడుకుతో తీశాను, అదే ప్రేమగన్. కానీ నా టాలెంట్ నిరూపించబడింది. బెస్ట్ న్యూ కమర్ కోసం ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత జాన్సీన్ వచ్చింది. జాన్సీన్ చాలా హిట్ సినిమా. చెప్పాలంటే అవకాశం అనేది ఒక వరం. అది వచ్చినప్పుడు ఆయన యూజ్ చేసుకున్నారు. నాకు నేనే చాలా పెద్ద క్రిటిక్ని. నా పని నేనే విమర్శించుకుంటాను కూడా. అతను చాలా మంచి యాక్టర్, మంచి ఇంప్రూవ్మెంట్ ఉన్న యాక్టర్. అతనికి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీ చిన్నప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని కొట్టినట్టు మీరు ఫర్దీన్ గారిని కూడా కొట్టేవారా సార్? ఫర్దీను నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్నేహితుల్లా మేము అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం. అసలు ఫ్రెండ్స్ లాగే ఉండం మేము. నేను ఏదో ఒకటి మాట్లాడి దాన్ని ఎలాబరేట్ చేయాలని అనుకోవడం లేదు. నేను అన్ని విషయాలు కూడా మాట్లాడుకుని మేము డిస్కస్ చేసుకుంటాం. మా అమ్మాయి కూడా అదేవిధంగా. తను 2 డిగ్రీలు చేసింది. 1 డిగ్రీని ఆర్ట్స్లో చేసింది. ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద కలుస్తున్నప్పుడు మీరు అసలు ఎలా ఫీల్ అవుతారు? యంగర్ జనరేషన్ మిమ్మల్ని ఫర్దీన్ ఖాన్ గారి నాన్నగారిని పిలుస్తున్నప్పుడు. ఇవన్నీ ఒక్కో సమయంలో జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి 10 మంది అతని వెనకాల ఉంటారు, 9 మంది నా వెనకాల ఉంటారు కూడా. ఇలా కూడా జరుగుతుంది. ఇదే గేమ్లో ఒక పార్ట్. हवा भी खुशगवार है, गुलों पे भी निखार है, तरन्नुमे हजार है, बहार पर बहार है. कहाँ चला है साखिया, इधर तो लौट इधर तो आ. अरे ये देखता है क्या, उठा सुबह सुबह उठा, सुबह उठा के प्याला भर के दे इधर. चमन की मस्त कर नजर, समा तो दे क्या बेखबर. ये काली काली बदलियां उफ़क़ पे हो गई हैं यहाँ. ये एक हुजूम में मैं कशां है, सूए मैं कदा रवां. ये क्या गुमा है बदगुमा, समझना मुझको ना तवां. ख्याल ज़ुहुद अभी कहाँ, अभी तो मैं जवान हूँ. इबादतों का जिक्र है, निजात की भी फिक्र है. जुनून है सवाब का, ख्याल है अजाब का. अजी सुनो तो शेख जी, अजीब शय हैं आप भी. भला शबाब और आशिकी अलग हुए भी हैं कभी. हसीन जलवरेज हों, अदाएं फित्न खेज हों, हवाएं इत्रबेज हों, तो शौक क्यों न तेज हों. चलो जी किस्सा मुख्तसर, तुम्हारा ही नुख्ते नज़र. दुरुस्त है तो हो मगर अभी तो मैं जवान हूँ.